వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి లక్షెట్టిపేట మండలాలలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అభివృద్ధిలో మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతారని హామీ. కార్మికులకు, కర్షకులకు, పేద వర్గాలకు ఎర్రజెండానే భరోసాగా నిలుస్తోందన్న కోనంనేని సాంబశివరావు. కోనంనేని షాబీర్ పాషా సమక్షంలో సిబిఐలో చేరిన 120 కుటుంబాలు. నారాయణపేటలో మున్సిపల్ పార్కు వద్ద ధర్నా నిర్వహించిన వ్యవసాయ సంఘం నాయకులు. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వ్యవసాయ మోటార్లను దొంగలిసిన ముఠా అరెస్ట్. 31 మోటార్లు, 10 లక్షల నగదు, 1 ఆటో, 3 బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే అభివృద్ధిలో మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి లక్షెట్టిపేట మండలాలలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్కూళ్ల పునరుద్ధరణ, అగ్రికల్చర్ గోదాంల నిర్మాణం కోసం ఐకేపీ ద్వారా రైస్ మిల్లుల నిర్మాణం కోసం స్థల పరిశీలనలు చేశారు. మొదటిగా లింగాపూర్ మోడల్ స్కూల్లో జరిగిన అవకతవకలు, వస్తు సామగ్రి మాయం వంటి వాటిపై అధికారులతో కలిసి విచారణ చేపట్టారు. గతంలో పాఠశాల యొక్క కీర్తిని దిగజార్చేలా చేసిన వారి గురించి ఆరా తీశారు. పాఠశాలను దోచిన వారిపై రెవెన్యూ యాక్ట్ ద్వారా రికవరీ చేస్తామని అన్నారు. ఆ పాఠశాలలో నెలకొన్న అసౌకర్యాలను తీర్చి మౌలిక వసతుల కల్పన చేసి వచ్చే విద్యా సంవత్సరంలో హాస్టల్ను వినియోగంలోకి తెస్తామని అన్నారు. 4 చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు 100 కోట్ల నిధులతో నిర్మించి సాగునీటి అవసరాలను తీర్చుతామని, 50,000 టన్నుల సామర్థ్యం గల గోదాంలను ధాన్యం నిల్వ కోసం దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలలో నిర్మిస్తామని అన్నారు. ఐకేపీల ద్వారా నిర్వహించేందుకు రైస్ మిల్లులు నిర్మిస్తామని, ఈ అభివృద్ధి పనులను త్వరితగతిలోనే పూర్తి చేసి మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉండేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం త్రిమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, దండేపల్లి మండల అధ్యక్షులు అక్కల వెంకటేశ్వర్లు, కోఆప్షన్ మెంబర్లు వహీద్, షాహిద్ అలీ, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు తప్పకుండా కృతజ్ఞతలు. ఈ నియోజకవర్గాన్ని అంటే ఏదైతే మనం ఎన్నికల కన్నా ముందు మాట్లాడినాం, మొదటి 3-4 ఇట్లా తీసుకుపోదని, దానికోసం మేము మాకన్నా ఎక్కువ అధికారులు శ్రమ పడతాను, కష్టపడతాను, సహకరిస్తారు. వాళ్ళకు తప్పకుండా నేను, నాతో పాటు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు. తప్పకుండా ఈ ఎజెండా తీసుకొని పోతాను. వచ్చే సంవత్సరానికి ఇది కాకుండా ఈ మండలంలో కడెం నీళ్ళు, గూడెం నీళ్ళు కాకుండా ఒక 12 గ్రామాలు, 3 ఆమ్లెట్లకు సాగునీటి సౌకర్యం లేదు. దానికోసం 4 లిఫ్ట్లు కూడా శాంక్షన్ అయినాయి. ఆల్మోస్ట్ ఇంకో 10 రోజుల్లో జీవోలు వస్తున్నాయి. 100 కోట్లతోటి ఒకటేమో గుర్రేవు, 2వ ద్వారక, 3వది గూడెం, 4వది మోదెల. వీటి ద్వారా నా నియోజకవర్గంలో, మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి గుంటకు నీళ్ళు వస్తాయి. కడెం ద్వారా వస్తాయి, గూడెం లిఫ్ట్ ద్వారా వస్తాయి. ఈ 4 లిఫ్ట్లతో ఎక్కడ కూడా ఒక ఇంచు మిగలదు. అన్నిటికీ నీళ్ళు ఇచ్చి వాళ్ళు పండించిన సరుకు గోడౌన్లు ఏర్పాటు చేసి సరైన ధర రైతులకు ఇక్కడ మధ్యలో దళారు వ్యవస్థ లేకుండా ఈ ఐకేపీ వాళ్ళు దేనికి పెడుతున్నట్టు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సరే ముఖ్యం అందరూ ట్రై చేస్తాను. అందరికన్నా మొదలు మనం స్టార్ట్ చేస్తే మొట్టమొదటి మంచిర్యాల నియోజకవర్గం ఇప్పటికీ ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్నింటిలో మంచిర్యాల నుంచి మొదలుపెట్టినాం. అంత పార్టీలో మొదలుపెట్టాం, ప్రభుత్వం వచ్చినా కూడా అన్ని కార్యక్రమాలు మంచిర్యాల నుంచి మొదలుపెట్టాం. కాబట్టి ఇది కూడా మంచిర్యాల నుంచి మొదలుపెట్టి చేసేందుకు ఇప్పటికీ సాధించాలి. దీన్ని కూడా ఇంకా ముందు కూడా అధికారులు అందరూ సహకరించి ఈ కార్యక్రమం తీసుకున్నాం. చిత్తతోటి ఒక యజ్ఞం లెక్క చేసి అన్ని కంప్లీట్ చేస్తాం. తప్పకుండా ఈ మండలాన్ని కానీ, మిగతా మండలాలు కానీ, ఈ మండలం నా సొంత మండలం కాబట్టి కొంచెం లోపల ఎక్కడ ఉంటుంది ఫీలింగ్. దాన్ని మా లీడర్లు, మా ప్రజలంతా ఎక్స్ప్లాయిట్ చేస్తారు నన్ను. కానీ ఉన్నది కాబట్టి చేయక తప్పదు నాకు. మాట్లాడు. కార్మికులకు, కర్షకులకు, పేద వర్గాలకు ఎర్రజెండానే భరోసాగా నిలుస్తోందని, 100 ఏళ్లుగా ప్రజల పక్షంగా వహిస్తూ బలమైన రాజకీయ శక్తిగా సిపిఐ నిలబడిందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు పునరుద్ఘాటించారు. చుంచుపల్లి మండలం ఉమ్మడి పెనగడప గ్రామ పంచాయతీ పరిధిలోని పెనగడప గ్రామంలోని పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి 120 కుటుంబాలు కోనంనేని షాబీర్ పాషా సమక్షంలో సిపిఐలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కోనంనేని మాట్లాడుతూ గడిచిన 8 నెలల కాలంలోనే మునిపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గం సమగ్రాభివృద్ధియే లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. ప్రజలు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గుర్తించి వాటి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, సెలిగంటి శ్రీనివాస్, మండల కార్యదర్శి, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, జి వీరాస్వామి, బొర్రా కేశవ
కేశవరావు, నాయకులు తోట రాజు, నీడల సుధాకర్, మన్నే బద్దర్రావు, కట్టా పుల్లయ్య, కట్టా ఉదయ్, రామకృష్ణ, రాజు, సాయి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. చనిపోయినట్టున్నారుగా. ఇవాళ పెనుగడప గ్రామం ఒక బలమైనటువంటి గ్రామంగా తయారైంది. శ్రీనగర్ కూడా ఒక బలమైన గ్రామంగా తయారైంది. వేరే వాళ్ళు వచ్చినాక రాంపురం కూడా బలంగా తయారైంది. ఎందుకంటే ఇది ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేద అంబేద్కర్ కూడా చెప్తాను, పేదవాళ్ళ పార్టీ, అసలైన కష్టజీవుల పార్టీ. మీ అందరి పార్టీ ఎర్రజెండా. ఎర్రజెండా ఒకటే మీకోసం దెబ్బలాడుతుంది. పేదవాడి కోసం పోరాడే జెండా ఏదైనా ఉందంటే అది ఒక ఎర్రజెండా మాత్రమే. అది మీరు గమనంలో పెట్టుకోండి. మేము పార్టీలు మారం అటు ఇటు, రోజుకొక అధికారం, రోజుకొక అధికారం. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో మార్చడం ఉండదు. మీరు మారవచ్చు, మనకి పోయేది ఏమి లేదు. మనం ఒకే పార్టీలో ఉంటే దానివల్ల మీ కష్టంతో మీరు బతుకుతారు. మీ కష్టంతో మీరు బతికినప్పుడు అటు ఇటు ఎందుకు మారాలి? మేము మారినా మీరు మారు. మేము మారితే మా స్వార్థం కోసం మారినట్టు. ఎమ్మెల్యే పదవుల కోసం మారుతూ ఉంటారు. వాళ్ళు లోపల వేయాలి, అరెస్ట్ చేయాలని చెప్పాను నేను ఇప్పుడే. ఎమ్మెల్యే పార్టీలు మారేవాడిని ఎవరినైనా తీసుకురండి ఆ జైల్లో ఏడ్చోవాలి వెనక జైల్లో పడేయాలని చెప్పాను. ఎందుకంటే చూశాను కదా అంత దొంగల భయం. పనమ వెంకటేశ్వరరావు ఎన్ని పార్టీలు మారాడు, జలగ వెంకటరావు ఎన్ని పార్టీలు మారాడు. మరి నేను ఒకే పార్టీలో ఉన్నా. ఇది కమ్యూనిస్టులకు ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణం. కాబట్టి ఎప్పుడు మనం కలిసే ఉన్నాం. ఎర్ర జెండా ఉన్నంతకాలం పేదాలకు అది అండగా ఉంటుందని తెలియజేస్తాం. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్, జిల్లా కార్యదర్శి ఆంజనేయ గౌడ్ డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ దగ్గర జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం వల్ల గత 10 సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో చాలా మంది రైతులు రుణాలు పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ డిమాండ్లతో కూడుకున్న వినతి పత్రం కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ పార్క్ దగ్గర జరుగుతున్న ధర్నా శిబిరంకు హాజరైన నారాయణపేట మండల తహసీల్దార్ అమరేందర్ కృష్ణ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలోని తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్, రైతు సంఘం నాయకులు నరసింహులు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం నారాయణపేట జిల్లా కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలో కూడా కలెక్టరేట్ ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా సందర్భంగా మేము ప్రభుత్వానికి ఒకటే సూచిస్తూ ఉన్నాం. ఈ నారాయణపేట జిల్లాలో 1,03,000 మంది రైతులు రుణాలు తీసుకున్నారు, పంట రుణాలు. అందులో 58,000 మందికి మాత్రమే ఈరోజు పంట రుణాలు మాఫైనటువంటి పరిస్థితి ఉంది. మిగతా చిన్న చిన్న కారణాలతో ఒకవేళ ఏదైతే రేషన్ కార్డు నిబంధన పెట్టిందో కుటుంబ నిర్ధారణ కొరకు రేషన్ కార్డు లేక మంజూరు చేయక ప్రభుత్వం 10 సంవత్సరాలు అవుతూ ఉంది. ఈ రోజుకు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అట్లాంటి దాన్ని తొలగించి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ఏదైతే ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీనిచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా
మేము ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తామని చెప్పిండ్రు. కానీ ఈరోజు అనేక పొరులు పెడుతూ అర్హులైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్లకు ఈరోజు రుణమాఫీ కావడం లేదు. కాబట్టి అట్లాంటి దాన్ని వెనక్కి తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ యొక్క షరతుల్ని వెంటనే తొలగించి ఏదైతే 2 లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని చెప్పేసి 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులతో మిగతా డబ్బులు కట్టాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొని వచ్చింది ఈరోజు. కానీ ఆ నిబంధనని తొలగించి 2 లక్షల రూపాయలని వాళ్ళ ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జమ అయినటువంటి డబ్బుల్ని ఈరోజు బ్యాంకర్లు అనేక ఇబ్బందులు పెడుతూ తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి బ్యాంకర్లందరూ కూడా వెంటనే రుణమాఫీ అయినటువంటి రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సూర్యాపేట జిల్లాలో కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని రైతులు బావులపై, వాగులపై, చెరువులపై వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు మరియు మోటార్ కాపర్ వైరు దొంగతనాలు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసు సిబ్బంది అప్రమత్తమై నిఘా ఏర్పాటు చేశారు. ఈ నెల 26వ తేదీన గరడేపల్లి పోలీసు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ద్విచక్ర వాహనంపై 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరితో పాటుగా మిగతా 3 కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా పాత నేరస్తులని. వీరి వద్ద నుంచి 26 కేసుల్లో 4.34 లక్షల రూపాయల విలువ గల 31 మోటార్లు, 135 మోటార్ల నుండి దొంగిలించిన కాపర్ వైరు అమ్మగా వచ్చిన 10 లక్షల నగదు సీజ్ చేసి 1 ఆటో, 3 బైక్లు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. చేతుల మీదుగా మా సిబ్బంది అందరూ అవార్డ్స్ చెప్పింది కదా, కామన్ కదా అది. గడగంట్ల శ్రీను అని, ఈయనకి బేసికలీ మిగతా 4 కలిసి ఎప్పుడైతే మోటార్ దొంగతనం వాళ్ళు చేస్తారో, చేసినాక వాళ్ళు దాంట్ నుంచి కాపర్ కాయిల్ తీసుకొని ఆయనకి అమ్మేవాళ్ళు. సో అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు, లేకుంటే అతని దగ్గర పెట్టి తర్వాత డబ్బులు తీసుకుంటామని అట్లా వాళ్ళు చేసేవాళ్ళు. సో ఇట్లా చేస్తే మనకి ఇప్పుడు 6 పోలీస్ స్టేషన్ లో వేరే రకాల ఇప్పుడు 26 కేసులు రిపోర్ట్ అయినాయి. ఒక కేసులో 10 మోటార్లు అట్లా ఇవి రిపోర్ట్ అయినాయి. సో టోటల్ చూస్తే మనకి 166 మోటార్స్ వరకు పోయినట్టు, అవన్నీ కూడా డిటెక్ట్ అయినట్టు అయింది. సో టోటల్ ఇది సొమ్ము మనం వర్త్ చూస్తే 14.35 lakhs వరకు మనం ఇప్పుడు రికవర్ చేసినాము. సో దీంట్లో కొంత క్యాష్ ఉంది, 10 లక్షల వరకు క్యాష్ రికవరీ అయింది. అది ఇప్పుడు వాళ్ళు అమ్మిన కాపర్ కాయిల్ అమ్మిన తర్వాత క్యాష్ కి కన్వర్ట్ చేశారు. మిగతా 4.34 lakhs అంటే 31 మోటార్స్ ఉన్నాయి, వాటికి విలువ మొత్తం 4.34 lakhs అనేది ఉంది. ఇవి కాక వాళ్ళ దగ్గర నుంచి 3 బైక్స్, అట్లాగే కొన్ని సెల్ ఫోన్స్, 1 ఆటో ఏదైతే ఇది అఫెన్స్ లో వాడినారో అవి కూడా అంతా కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళని ఇప్పుడు పట్టుకునేటప్పుడు వీళ్ళందరూ కూడా ఇది అఫెన్సెస్ ఇది చెప్పారు. ఫస్ట్ మనకి నిన్న వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు 2 దొరికారు. తర్వాత కొంచెం ఇంటరోగేషన్ చేస్తే, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తే మిగతా 2 గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్లా మనం ఇప్పుడు 5 పట్టుకోవడం జరిగింది. దీంట్లో 3 పాత నేర చరిత్ర కూడా ఉంది. ఎవరైతే A1 అని ఉన్నాడో అతని మీద హైదరాబాద్ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షాపురం ఆలయ సమస్య పరిష్కారం అయింది. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఈ సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పుకార్లను నమ్మవద్దని, నగరంలో అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంతో శాంతియుతంగా మెలగాలని కోరారు. जेल में ही पकड़ लिया था और जेल में भेज दिया उनको। दूसरी बात,
आप लोगों ने 3 रिक्वेस्ट की थी कल कि जो भी है उनको इमीडिएटली डिमांड करो। दूसरा कि रेवेन्यू डिपार्टमेंट से पुलिस बात करेगा कि अच्छे से जो भी अपना पुनर्स्थापन का विधि का है वो हो जाएगा। मॉर्निंग भी में एमआरओ आए थे, बाकी MCHRD में मीटिंग चल रहा था तो RDO नहीं आए थे। RDO ऑन द वे है। एमआरओ ने भी मॉर्निंग मीटिंग किया था बट वो थोड़ा सा कम लोगों के साथ मीटिंग हुआ, ज़्यादा लोगों के साथ नहीं मीटिंग हुआ था। तो अगेन एमआरओ भी आए यहाँ पर। तो तीसरी बात वो पुलिस सुरक्षा की यहाँ पर की थी सबने कि पुलिस यहाँ पर कंटिन्यू पिकेट रखेगा, तो वो भी 100% कल रात से रख दिया था मैडम हमने, कोई डाउट नहीं। और बाकी जो टेम्पल्स के लिए भी सिक्योरिटी मांगी थी वो भी पूरी सिक्योरिटी पिकेट्स की तरह आज से। అందరికీ నమస్కారం। ఇప్పుడు మన డిస్కర్ చెప్పినట్టు మార్నింగ్ కూడా మేము మీతోటి మీటింగ్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే నలుగురితో చేసాము కానీ మీ అందరితో కలవడానికి కుదరలేదనేది ఇప్పుడు తెలిసి ఇక్కడికి వచ్చినాము। ముఖ్యంగా ఏంటంటే మన దేవాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించి మొత్తం రిపోర్టు, మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి కానీ దేవాలయాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడానికి కానీ అయ్యేటటువంటి విషయాలన్నింటిలో కూడా మేము ఖచ్చితంగా మీకు ప్రభుత్వానికి తెలియజేసి పునర్నిర్మాణం చేయడంలో, విగ్రహ ప్రతిష్ఠ చేయడంలో కూడా మీకు ఖచ్చితంగా సహకారం చేస్తామండి। మనం దయచేసి శాంతియుతంగా ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాము। పద్దెనిమిదేళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను, ఎన్నో ఒడిదిడుకులను ఎదుర్కొన్నారు। ఈ 5 నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నాను। నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు। నేను కేసీఆర్ బిడ్డను, మొండిదాన్ని, తప్పు చేయకున్నా జైలుకు పంపారు, అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారని ఎమ్మెల్సీ కవిత తన ఆవేదనను వ్యక్తం చేశారు। ఎవరి గురించి చెప్తే అవసరం లేదు, మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు। ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం। We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically, we were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. రాజకీయంగా ఎదుర్కొనలేకనే మాపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని సంతాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, మైనారిటీ నాయకులు సాజిద్ అన్నారు। రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం సంతాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య అనే దళితుని భూమిని మేము కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, మైనారిటీ నాయకుడు సాజిద్ తెలిపారు। అసలు జరిగిన వాస్తవాలేంటో తెలుసుకోవాలని, అలా కాకుండా లేనిపోని అభాండాలు మోపవద్దని హెచ్చరించారు। మీ V5 ఛానల్ ద్వారా నా మీద నిన్న ఆరోపణలు చేసింది నేను తీవ్రంగా మరొకసారి ఖండిస్తున్నా। ఖచ్చితంగా రాజకీయాలు పక్కకు పెట్టండి, ముసలోనికి అందరం కలిసి న్యాయం చేద్దాం। ఏ విధంగా ముసలాయనకు న్యాయం చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి ఆలోచన చేయండి తప్ప ఊకే రాజకీయ ప్రగల్భాల కోసం, పయ్యతులు సాధించడం కోసం ఒక అభంశుభం తెలియని ఒక మారుమూల గ్రామంలో పుట్టిన తుర్కపల్లి జంగయ్యకు అన్యాయం చేసే విధంగా చేయకండి అని చెప్పి కూడా నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటున్నా। ఇట్లా భూమి ఉంటుంది, ఇది కడతాల్ రోడ్డు, దానికి అపోజిట్ కలవకోలు భాగ్యమ్మ భూమి ఉంటుంది, దీని పక్కకు బక్కరాములు భూమి అని మాజీ సర్పంచ్ భూమి ఉంటుంది, ఈ కింద తుర్కపల్లి జంగయ్య భూమి ఉంటుంది అని చెప్పి మ్యాప్ చూపించి ఇది మీరు తీసుకుంటే మీకు లాస్ కాదు, నేను చెప్పిన ధర ఇతను కట్టిస్తే మీకు నేను అమ్మిపించి మీకు లాభం చేపిస్తా అని కూడా చెప్పాక ఆయన ఏమన్నా అంటే ఒక 50 లక్షలు ఇస్తా ఎకరా కాడికి ఇప్పిస్తా అని చెప్పిండు ఆ పెద్ద మనిషి। అంటే 50 అంటే చాలా లాస్ అవుతుంది, 50 కాదు, లాస్ట్కి ఒక 70 లక్షలని ఇతనికి ఇప్పిస్తే మీరు ఇచ్చిన 25 లక్షలు, ఇవి 70, ఒక ఎకరాకు 95 లక్షలు ఇచ్చినట్టు అవుతుంది, మీరు ఇద్దరికి న్యాయం చేసినట్టు అవుతుంది, మీకు గౌరవం ఉంటుంది అని చెప్పిన తర్వాత ఆయన ఇక లాస్ట్కు 60 లక్షలు ఇప్పిస్తా అని చెప్పిండు ఆ పెద్ద మనిషి। 60 అంటే మేము ఒప్పలేదు,
వాళ్ళని అడిగిన నేను ఏం జంగయ్య ఏమి నరసింహ మరి మీరున్నారు ముంగల మీరు కూడా మాట్లాడుర్రి, ఎందుకంటే నేనే మాట్లాడితే కూడా పద్ధతి కాదు, మీరు కూడా అడుగుర్రి అంటే వాళ్ళు కూడా అడిగారు. అయ్యా సార్ అని అన్నాడు. ఏం సార్ మాకు 60 అంటే లాస్ అవుతుంది, నేను ఒక మాట అంటే అని తుర్కలపల్లి జంగయ్య బామ్మర్ది 65 లక్షలు ఇవ్వండి అని అన్నాడు. 65 అంటే నాకు కూడా నచ్చలే. 65 అంటే కూడా లాస్ అవుతుంది, నేను ఒక మాట చెప్తా, దానికి ఒప్పుకుంటేనేమో మేము ఇంటాం, లేకుంటే వెళ్ళిపోతామని చెప్పిన. ఏమంటావో చెప్పాను అని అంటే లాస్ట్ ఫైనల్గా 68 లక్షలు ఇవ్వి నేను వీళ్ళని ఒప్పిస్తా, మాకు ఇబ్బంది లేదు, ఇక మీరు అవతలలో ఏమైనా చేసుకోండి, మేము అమ్మిపిస్తామని చెప్పి మేము అన్న తర్వాత లాస్ట్కు ఈ పేపర్ మీద ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ టైగర్ ఫోటో షోటోఖాన్ అకాడమీ జాఫర్ ఖాన్ మాస్టర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ లోని బాలాపూర్ ఎక్స్ రోడ్డు ఏజే పీర్ల ప్యాలెస్ ఫంక్షన్ హాల్లోని ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024 నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కతాస్ విభాగంలో అవినాష్, పీర్లగూడెం మరిత్విక్, వాసుదేవ్ గోల్డ్ మెడల్స్ గెలిచారు. నిర్వాహకులు ఈ విషయాన్ని తెలిపారు. అదేవిధంగా తోనిగర్ ప్రదీప్, రెస్వంత్ సిల్వర్ మెడల్స్ గెలిచారన్నారు. ఈ పోటీలలో గెలిచిన విద్యార్థులను కొత్తూరు సీఏ నరసింహారావు మెడల్స్ వేసి సర్టిఫికెట్స్ అందజేసి విద్యార్థులను అభినందించారు. What's your name? Vasudev. Okay. Thank you. Thank you. Thank you. Thank you. పార్వతీపురం మన్యం జిల్లా కుమరడ మండలం చోళ్లపదం గ్రామం వద్ద సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జీడి పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘ నాయకులు వెంకటేష్ పత్రికా విలేకరులతో మాట్లాడారు. గడిచిన 2 రోజుల క్రితం పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం ఐటీడీఏలో పరిధిలో గల 8 మండలాల్లో గిరిజన రైతులు జీడిపిక్క పంటతోనే బతుకుతూ సాగిస్తూ ఉన్నారు. జీడి పంట 68,000 ఎకరాల వరకు పండించే పరిస్థితి ఉందని, ఇలాంటి సందర్భంలోనే ఒకవైపు అధికారుల నిర్లక్ష్యం, ఇంకోవైపు పాలకుల నిర్లక్ష్యం వల్ల గిరిజన జీడి రైతులు తమ పండించినటువంటి జీడి పంటను అతి తక్కువ ధరకు అమ్ముకుని చాలా నష్టపోతున్నారన్నారు. అలాగే పంట దిగుబడి రావడానికి కూడా సరైన సదుపాయాలు గాని, హార్టికల్చర్ గాని అధికారుల ద్వారా సూచనలు కానీ, సలహాలు కానీ తప్ప వారికి ఏ విధమైనటువంటి ఆదుకునే పరిస్థితి కూడా ఈ 5 సంవత్సరాలలో పూర్తి కాలేదని అన్నారు. ఇలాంటి సందర్భంలో సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గడిచిన 3 రోజుల క్రితం రైతులను ఆదుకోవాలని, జీడి పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో ప్రకటన ఇచ్చిన సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. హార్టికల్చర్ అధికారులను, వ్యవసాయ శాఖ అధికారులను ఉమ్మడిగా సమావేశం ఏర్పాటు చేసి ఐటీడీఏ పరిధిలోని మండలాల్లోని 1800 ఎకరాల జీడి పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. అలాగే ఆర్థికంగా గిరిజన పంటలు దిగుబడి వచ్చే విధంగా జీడి తోటలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, జీడి కొమ్మల కత్తిరింపు పథకం ద్వారా ఆదుకోవాలని కోరుతున్నారు. మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఈరోజు ఇక్కడ దీనికి సంబంధించి మన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు జీడి మొక్కల పునరుద్ధరణ కోసం స్పందించినందుకు
ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 2000 సంవత్సరం నుండి 2024 సంవత్సరాలు కేవలం 10,000 ఎకరాలకు మాత్రమే జీడి పునరుద్ధరణ చేశారు తప్ప ఇప్పుడు పునరుద్ధరణ చేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు 1800 ఎకరాలు పార్వతీపురం ఐటీడీకి సంబంధించిన కొన్ని మండలాలకు జీడి పునరుద్ధరణ సేకరించాలని చెప్పి హార్టికల్చర్ అధికారులకి వ్యవసాయ శాఖ అధికారులకి ఈరోజు కలెక్టర్ గారు ఆదేశించడం చాలా చౌకపడినామని తెలియజేస్తూ ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో 8 మండలాలు ఐటీడీఏ సంబంధించి 8 మండలాలు ఉన్నాయి. ఈ 8 మండలాల్లో జీడి పిక్క బతుకు పక్క అనే ఉద్దేశంతో ఆ రోజు అన్ని గిరిజన మండలంలో రైతులకి అందరికీ జీడి అనేది జీడి మొక్కలు బాగా రైతులు నాటారు. దీనికి సంబంధించి ఎక్కడా కూడా రైతులకి నష్టదాయకంగా ఉంది తప్ప దళారులకి లాభపడే ఉంది తప్ప ఈ గిరిజనులు పండించిన వాళ్ళకి ఏమాత్రం కూడా లాభం లేని పరిస్థితి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం నీలకంఠపురంలోని గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సభలో ప్రజల నుండి సమస్యలపై వినతులు అందుకున్నారు. తమకు రహదారులు, కాలువలు నిర్మాణాలు చేపట్టి త్రాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని వినతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజల కష్టాలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటుందని ఆమె తెలియజేశారు. అర్హత ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వీరేష్, చంద్రదేవ్, కోలక రంజిత్, టీడీపీ, జనసేన కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏ సెక్షన్ కు వాళ్ళు ఉంటే ఆ అప్లికేషన్ లో వాళ్ళు సేకరించాల్సిందిగా కోరుచున్నాం. వాటర్ బాటిల్ ఇటు మీ దగ్గర ఉంచుకొని దాని మీద వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. మూడు చదివించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే ఫస్ట్ ఈ 117 జీవో రద్దు చేయాలి. చేసిన మరుక్షణం పిల్లలు అక్కడే ఉంటారు. దీనికోసం నేను మాట్లాడతాను తప్పకుండా. ఇప్పుడు నీరు సమస్య ఖబరిస్తాన్లలో రాత్రిపూట అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందిన మేరకు హబీబ్ నగర్ ప్రాంతంలోని యూసుఫ్ దర్గాలోని ఖబరిస్తాన్ లో నైట్ ఆఫీసర్ గోల్కొండ ఏసీపీ ఆధ్వర్యంలో అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్షెట్టిపేట మండలాలలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. అభివృద్ధిలో మంచిర్యాల నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ.
కార్మికులకు కర్షకులకు పేద వర్గాలకు ఎర్ర జెండానే భరోసాగా నిలుస్తోందన్న కోనంనేని సాంబశివరావు. కోనంనేని సాబీర్ పాషా సమక్షంలో సిబిఐలో చేరిన 120 కుటుంబాలు. నారాయణపేటలో మున్సిపల్ పార్కు వద్ద ధర్నా నిర్వహించిన వ్యవసాయ సంఘం నాయకులు. షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వ్యవసాయ మోటార్లను దొంగలిసిన ముఠా అరెస్ట్. 31 మోటార్లు, 10 లక్షల నగదు, 1 ఆటో, 3 బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.